శ్రావణ మాసంలో వెమ్లాడలు ఉంటూ రాజన్నని దర్శించుకోకపోతే ఎట్లా? అందుకనే మొన్న అయితే మేము రాజన్న దర్శనానికి అయితే పోయినాము. మేమనే కాదు, వెమ్లవాడలో ఉన్న ప్రతి ఒక్కరు శ్రావణ మాసంలో ఖచ్చితంగా రాజన్న దర్శనానికి పోతారు, మొక్కులు తీర్చుకుంటారు. కూడా కోడె మొక్కు ఉండే, కోడెనైతే కట్టేసినాము. ఇంతకుముందు మేము వచ్చిన లైన్ కూడా కోడె టికెట్ లైన్. అది ఈ కోడను కట్టేసుడు అనేది మనం ఎక్కడ చూడలేము, అసలు ఎక్కడ ఏ టెంపుల్లో కూడా ఉండదు. అది స్పెషల్ రాజన్న గుళ్ళే. మనం ఏ పండుగలు చేసుకోవాలన్నా కానీ, ఎక్కడికైనా యాత్రకు పోవాలన్నా కానీ ఫస్ట్ రాజన్న దర్శనం చేసుకున్నాకనే పోతాము. యాత్రికులు కూడా అట్లనే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ రాజన్న దర్శనం చేసుకున్నాకనే అన్ని దర్శనాలకు పోతారు. మేము కూడా బోనాల పండుగకు కూడా ఫస్ట్ రాజన్న కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే మళ్ళా బద్దిపోషమ్మకు చేసుకుంటాము, బోనం సమర్పిస్తాం అమ్మవారికి. శ్రావణ మాసంలో నవరాత్రి టైంలో అమ్మవారిని అయితే ఎంత మంచిగా రెడీ చేస్తారో చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవు. రాజన్న గుళ్ళ ఏదో తెలియని ఒక వైబ్ ఉంటది, అక్కడికి పోతే మస్తు ప్రశాంతంగా అనిపిస్తది. పక్కన దక్షిణామూర్తిని అయితే దర్శనం చేసుకున్నాము. దక్షిణామూర్తిని దర్శనం చేసుకుంటే పిల్లలకు మంచి చదువు వస్తుంది. లౌక్యం అయితే దేవుని మంచి శ్రద్ధగా మొక్కుతుంది, మంచిగా అనిపిస్తుంది నాకు. పులిహోర ఎప్పుడైనా కొనుక్కొని తింటుండే, కానీ అక్కడ దర్శనాలు చేసుకుని అక్కడ కూర్చున్నాక అయ్యగారు పిలిచి మరి మాకు దేవునికి అప్పుడే నివేదన చేసిన ప్రసాదం అయితే పెట్టిండు, మంచిగా అనిపించింది. నాకైతే ఇంకొంచెం సేపు ఉండాలనిపించింది, కానీ మా ఆయన నాకు మార్కెట్ కి లేట్ అవుతుంది, పోదాం పోదాం అంటుండు. ఇవి మన ఎమ్లాడ రాజన్న గుడి ముచ్చట్లు. బాయ్ అందరికి.